కెమికల్ బాండింగ్లో బాండ్ ఆర్డర్లో నెక్స్ట్ పీవైక్యూ ద సమ్ ఆఫ్ బాండ్ ఆర్డర్స్ ఆఫ్ O2 మైనస్ అండ్ O2 2 మైనస్ ఈజ్ ఎక్స్ అన్నాడు. సో O2 మైనస్ అంటే ఎంతమ్మా 16, ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది అంటే 17 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి కాబట్టి 18 ఎలక్ట్రాన్స్. అలాగే 17 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ 1.5. 18 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ 1. సో ఈ సమ్ దేనికి ఈక్వల్ అంట, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక రాసుకోండి 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ అలాగే O2 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. 16 మైనస్ 2 అంటే 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత 3. సో 2.5కి ఎక్స్ అయితే 3కి ఎంత, అప్పుడేమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 3/2.5 ఎక్స్. సో ఇక్కడ ఏంటిది ఈ 0.5 కదా, 25 30 కింద రాసుకోండి. 30 అంటే 2.5 అంటే 25/10. ఈ 10 పైకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది 30/25. సో ఇది 6 టైమ్స్, 5th టేబుల్ ఇది 5 టైమ్స్. అలాగే దీన్ని మామూలుగా కన్వర్ట్ చేసుకుంటే 1.20 ఎక్స్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత 1.20 ఎక్స్. అర్థమైందా? మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్. సమ్ ఆఫ్ ద బాండ్ ఆర్డర్స్ ఆఫ్ దీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. ఇక్కడ ఎంత 16 -1 అంటే +1 ఎలక్ట్రాన్. సో అంటే 17 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్. 17 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఏంటమ్మా 1.5. 18 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ 1. 1.5 + 1 ఎంత 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూడమ్మా O2 2+ అన్నాడు అంటే 16 - 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. 14 ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ 3. 2.5కి ఎక్స్ అయితే 3కి ఎంత 3x/2.5. ఈ 2.5 నేను ఏం చేశాను, ఇక్కడ ఫ్రాక్షన్ తీసేసి జస్ట్ /10 25/10 అని రాసి ఆ 10 పైకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది 30/25 అంటే 6/5. 6/5 డిస్మల్స్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి ఎంత అవుతుంది. సో 5 1 టైమ్ 1 పాయింట్, నెక్స్ట్ అక్కడ ఎంత ఉంది 1 ఉంది, అప్పుడు 2 టైమ్స్ 1.20 ఎక్స్. ఆప్షన్ ఏది ఏ. సో ఇప్పుడైతే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ అలాగే సేవ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే బాండ్ ఆర్డర్ మట్టికి మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.